దయ్యం చేసిన పెళ్లి. మైలవరంలో పేరు మోసిన నగలవర్తకుడు, వరహాలయ్య కొడుకైన సుధీరుడు చదువు సంస్కారం గల అందమైన యువకుడు. ఏటా మైలవరంలో జరిగే అమ్మవారి జాతరకు చుట్టుపక్కల నుంచి జనం తండోపతండాలుగా వస్తారు. అలా ఆ ఏడు తన స్నేహితుడు మణికంఠుడి ఇంటికి వచ్చిన ఒక అందమైన యువతిని చూసి ఆశ్చర్యపోయి ఆమె వివరాలు అడిగాడు సుధీరుడు. ఆమె పేరు సుచరిత అని, పొరుగురులో ఉన్న వాళ్ళ దూరపు బంధువు భూషయ్య కూతురు అని తెలియవచ్చింది. ఆ రోజు సాయంకాలం మరేదో పని మీద సుధీరుడు మణికంఠుడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ ఆ ఊళ్ళో భారతం చదివే పూజారి వాళ్ళ గుమ్మంలో కూర్చున్న వారిని ఏవో ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. మీరిన్నాళ్లుగా నేను చదివే భారతం వింటున్నారు కదా, పాపం పుణ్యం అంటే ఏమిటో చెప్పండి చూద్దాం అన్న పూజారి ప్రశ్నకు అక్కడున్న వారెవరూ సమాధానం చెప్పలేకపోయారు. దూరంగా నిలబడ్డ సుచరిత చిన్నగా నవ్వుతూ చెయ్యి పైకెత్తింది. నీకు తెలిస్తే చెప్పమ్మా అన్నాడు పూజారి. ఇతరులకు మేలు కలిగించటం పుణ్యం, బాధ కలిగించడం పాపం అన్నది సుచరిత. చక్కగా చెప్పావు తల్లి. ఈ ప్రశ్న కూడా నువ్వే సరైన సమాధానం చెప్పగలవు అనుకుంటాను. నువ్వు సూర్యుడిలా ప్రకాశించాలని కోరుకుంటావా, చంద్రుడిలా ప్రకాశించాలని ఆశిస్తావా అని అడిగాడు పూజారి. దుర్మార్గుల పట్ల సూర్యుడిలా తీక్షణంగాను, మంచివారి వద్ద చంద్రుడిలా చల్లగా ఉండాలని ఆశిస్తాను అన్నది సుచరిత. ఆ సమాధానానికి అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు. అంతలో మణికంఠుడి తల్లి ఇంటి నుంచి భోజనాలకు వేళయింది, రండి అంటూ వెలుపలకు వచ్చింది. అందరూ లేచి భోజనాలకు ఇంట్లోకి వెళ్లారు. చాటు నుంచి సుచరిత అందమే కాకుండా ఆమె తెలివితేటలు, చలాకీతనం, అణుకువ చూసి ముగ్ధుడైన సుధీరుడు ఆమెకి ఇష్టమైతే ఆమెను పెళ్లాడాలనుకున్నాడు. 2 రోజుల తర్వాత స్నేహితుడి ద్వారా సుచరిత తండ్రికి తన అభిమతాన్ని తెలియజేశాడు. మైలవరం వెళ్ళినప్పుడు అమ్మవారి గుడి వద్ద సుధీరుణ్ణి చూసిన సుచరిత కూడా తండ్రి ద్వారా సంగతి తెలుసుకొని పరమానందం చెందింది. మంచి రోజు చూసుకుని భూషయ్య మైలవరం వెళ్ళి సుధీరుడి తండ్రి వరహాలయ్యను కలుసుకుని కూతురు పెళ్లి విషయం ప్రస్తావించాడు. అంతా విన్న వరహాలయ్య, మా అబ్బాయి కూడా ఇష్టపడుతున్నాడు అంటున్నావు గనుక మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. అయితే ఇప్పటికే లక్షలకు లక్షల కట్నంగా ఇస్తామంటూ అనేక సంబంధాలు వచ్చాయి. నువ్వు 1,00,000 వరహాలు కట్నంగా ఇచ్చే మాట అయితే రాబోయే ముహూర్తంలోనే పెళ్లి జరిపించవచ్చు అన్నాడు నిర్మోహమాటంగా. అంత కట్నం ఇచ్చే తాహత లేదు గనుక భూషయ్య మరేమీ మాట్లాడలేక అక్కడి నుండి వెనుతిరిగి కుమార్తెకు విషయం చెప్పాడు. సుచరిత ఎంతో బాధపడింది. 1 రోజులు గడిచిపోయాయి. సుచరిత ఒకనాడు బిందె తీసుకుని మంచినీళ్లు తేవడం కోసం తన స్నేహితురాలు సుమతితో కలిసి కొలను వద్దకు వెళ్ళింది. సుచరిత విచారంగా ఉండడం గమనించిన సుమతి, ఎందుకు అలా విచారంగా ఉన్నావు అని అడిగింది. సుచరిత గాఢంగా నిట్టూరుస్తూ, నాకు సుధీరుడితో పెళ్ళవుతుందనే ఆశపడ్డాను. అతను నన్నెంతగానో ఇష్టపడ్డాడు, నేను అతన్ని ఇష్టపడ్డాను. అయితే అతని తండ్రి ధనాశ, మా పేదరికం అడ్డగోలుగా నిలవడంతో మా పెళ్లి జరగలేదు. ఇప్పుడు వాళ్ళు సుందరి అనే ధనవంతురాలైన మరో అమ్మాయి పెళ్లి చూపులకు వెళుతున్నారట అన్నది. ఆమె మాటలు మంచినీళ్ల కొలనుకు కొద్ది దూరంలోని చింత చెట్టు మీద కునుకుపాట్లు పడుతున్న దయ్యం చెవిన పడి ఉలిక్కిపడి లేచింది. చాలినంత కట్నం తీసుకురాలేదని అత్తమామలు పెట్టిన బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం వల్లే ఇవాళ తన దయ్యంగా కాలం వెళ్లదీస్తోంది. సుచరిత పరిస్థితికి దయ్యం చలించిపోయి ఆమెకి ఎలాగైనా సాయపడాలని నిర్ణయించింది. తల్లిదండ్రుల వెంట సుధీరుడు పెళ్లి చూపులకు వెళ్ళాడు. సుందరిని అలంకరించి తీసుకువచ్చి ఎదుట కూర్చోబెట్టారు. సుందరి ఉన్నట్టుండి పళ్ళెంలో ఉన్న అరటి పండును తీసి ఒక ముత్తైదువు మీదకి విసిరింది. పూల జడను లాక్కుంటూ తలపైకెత్తి బిత్తర చూపులు చూడసాగింది. అంతే, వచ్చిన వారందరూ సుందరికి పిచ్చి పట్టిందనుకోవడంతో పెళ్లి చూపులు ఆగిపోయాయి. మర్నాడు ఒంటరిగా కొలనుకు నీళ్లు తేవడానికి వెళ్ళిన సుచరిత, నిన్ను కాదన్న ఆ పొగరుబోతుకు తగిన శాస్తి జరిగింది, పెళ్లి ఆపేశాను అన్న మాటలు విని తల పక్కకు తిప్పి చూసింది. ఒక దయ్యం చెట్టుపై నుంచి కిందికి దూకుతూ సుందరిని పట్టుకుని వింత చేష్టలు చేసి దాని పెళ్లి చూపులు ఆగిపోయేలా చేశాను, నీకు సంతోషమే కదా అన్నది. సుచరిత దయ్యాన్ని చూసి మొదట భయపడ్డా ఆ తరువాత తేరుకొని, ఎంత మాత్రం కాదు, నా మూలంగా ఒక ఆడపిల్ల పెళ్లి ఆగిపోవడం చాలా బాధాకరం. అయినా ఎవరు నిన్నీ పని చేయమన్నారు అన్నది బాధగా. ఎవరో చెప్పాలా ఏం? 4 రోజుల క్రితం నువ్వు నీ స్నేహితురాలతో చెప్పిన మాటలన్నీ విన్నానులే.
నువ్వు కోరిన సుధీరుడితో నీ పెళ్లి జరిపించేంత వరకు నాకు నిద్ర పట్టదు అన్నది దయ్యం పట్టుదలగా. ఇంతవరకు నువ్వు చేసిన నిర్వాకం చాలు, ఇకపై దయచేసి నా విషయంలో జోక్యం చేసుకోవద్దు అంటూ వేగంగా ఇంటికి తిరిగి వచ్చి తండ్రికి జరిగిన సంగతి అంతా చెప్పింది. ఆ విషయాన్ని వరహాలయ్యకు చెప్పడానికి భూషయ్య అప్పటికప్పుడే మైలవరం బయలుదేరాడు. భూషయ్యను చూసిన వరహాలయ్య ఏమీ మాట్లాడలేకపోయాడు. కూర్చోమని చేయి ఊపాడు భూషయ్య. కూర్చొని జరిగిన అసలు సంగతిని వివరించి, జరిగిందేదో జరిగిపోయింది, పెళ్లి చూపుల వరకు వచ్చాక ఆ సుందరికి అన్యాయం జరగకూడదు, ఆ అమ్మాయినే మీ అబ్బాయికి చేసుకోండి, తప్పులేదు అన్నాడు. వరహాలయ్య మౌనంగా పక్కనున్న కొడుక్కేసి చూశాడు. సుధీరుడు, సుచరిత ఎంత మంచిదో ఇప్పుడైనా మీకు తెలిసిందా? తాను బాధపడ్డా పర్వాలేదు, సాటి యువతికి అన్యాయం జరగకూడదన్న గొప్ప మనసుతో తన తండ్రిని మీ దగ్గరకు పంపిందంటే ఆమెలోని మంచితనం ఎలాంటిదో ఆలోచించి చూడండి. మీరేమో డబ్బు డబ్బు అంటూ నాకు ఇష్టం లేని పెళ్లి ఏర్పాటు చేయాలి అనుకున్నారు. ధన పిశాచం పట్టుకొని కన్న కొడుకు మీద కూడా కనికరం చూపని మీకన్నా ఒక ఆడపిల్ల కష్టం చూసి కరిగిపోయి సాయపడాలనుకున్న దయ్యమే నయం కదా నాన్న అన్నాడు విరక్తిగా. వరహాలయ్య, నాయనా, మనం ఉన్నవాళ్లమే అయినా కలిగిన వారింటి సంబంధం అయితే నీకు మునుముందు మేలు చేస్తుందని ఆలోచించాను. అంతేగాని ఇప్పుడు మించిపోయిందేమీ లేదులే. నీకు నచ్చిన సుచరితనే పెళ్లి చేసుకుని హాయిగా జీవించు. ఒక్కగానొక్క బిడ్డవు, నీ ఇష్టానికి నేను అడ్డురాను, నీ మాట కాదనను. సుచరిత వంటి గుణవంతురాలు మన ఇంటి కోడలుగా రావడమే మన అదృష్టం అన్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన పెళ్లిళ్ళ పేరయ్య జరిగిందంతా తెలుసుకుని, ఆహా, ఇంకేం అంతా సవ్యంగా జరిగిపోయిందన్నమాట. సుందర వివాహం కూడా పెద్ద సమస్యేమీ కాదు. తగిన వరుణ్ణి చూసి మీ వివాహంతోనే ఆమె పెళ్లి కూడా జరిపించే పూచి నాది అన్నాడు ఉత్సాహంగా. అనుకున్నట్టుగానే సుచరిత, సుధీర్ల వివాహం వైభవంగా జరిగింది. తమ పెళ్లి జరగడానికి సాయపడ్డ దయ్యానికి వధూవరులు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు.